సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే ఇంత సాహసం అయితే చేస్తున్నాం. ఇక్కడ వర్కర్స్ అయితే ఏదో చేస్తున్నారు. హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా పేరు వచ్చేసి గోలీ హరి, దీని నేమ్ వచ్చేసి గోలీ ది ట్రావెలర్. నేనైతే ఇవాళ మన గుంటూరులోని కొండవీడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాను. దీని అనుభవాన్ని మీతో పంచుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 4:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు చూద్దాం ఎలా ఈ వీడియో అనేది వస్తుందో. ఓకే, లెట్స్ గో. నేను కిందకి రాగానే అయితే మా టామీ గారు వచ్చాడు. ఈ టామీ మా స్ట్రీట్ డాగ్ అండి. మన ఫ్రెండ్ అయితే వచ్చేస్తున్నాడు గాయస్. హలో గాయస్, మన ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం. అయితే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ ద రైడ్. కల్లాబార్ దగ్గర రీచ్ అయ్యాం. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి క్రాసింగ్ దగ్గర అయితే. ఇప్పుడే ఫిరంగిపురం ఊర్లోకి ఎంటర్ అయ్యాం. రోడ్లు చూస్తేనే మీకు అర్థమైపోయింది ఊర్లోకి ఎంటర్ అయ్యామని. ఇది ఒక విలేజ్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్తే కొండవీడు ఊరు వస్తుంది. అక్కడి నుంచి ఫోర్ట్కి మనం వెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూస్ మీకు చూపిస్తాను. ఇది ఒక చెరువు, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మధ్యలో ఒక బావి కూడా ఉండిద్ది అక్కడ. ఈ పిచ్చిలంజోడు లారీ వేసుకొని వస్తున్నాడు. పందులు, నల్ల నల్ల పందులు, క్యూట్ క్యూట్ పందులు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూడడమే. అబ్బా, రోడ్డు అయితే మామూలుగా లేదండి. ఈ రోడ్డు వల్ల బైక్స్ ఎక్స్పెన్షన్ పోయిద్ది అనిపిస్తుంది.
మినిమం స్పోర్ట్స్ బైక్ ఉండాలి ఈ రోడ్లో. మర్చిపోయా, వీటికన్నా హెచ్ఎఫ్ రోడ్ బైక్స్ బెటర్ దీనికన్నా. వీటికన్నా హెచ్ఎఫ్ డీలక్స్ గట్టిగా ఉంటాయేమో ఈ రోడ్లలో. హెచ్ఎల్ హెచ్ఎఫ్ డీలక్స్ వేసుకొని వద్దాం నెక్స్ట్ టైం. యా మళ్ళీ ఎదురెవడ లైట్ వేసుకొని వస్తున్నాడు. పొలానికి అనుకుంటా లావెండ్ వేసుకొని వెళ్తున్నాడు. ఈ రోడ్లో మాత్రం చిన్నగా కావాలండి, టర్నింగ్స్ చాలా ఉంటాయి. ఒక రోడ్స్ కూడా అంత ఏం బాగోవు, స్లోగా వెళ్ళడం చాలా బెస్ట్. చూడండి, లైట్ పడితే కానీ రోడ్డు కనిపించదు, మొత్తం పొలాలే. రోడ్డు మిస్ అయిందా మీకు నరకమే ఈ చలిలో. ఈ రోడ్లలో చీకట్లో వెళ్ళాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి, మామూలు డిగ్రీ కాదు, రైడింగ్లో డిగ్రీ చేసి ఉండాలి. పల్లెటూరు బాబాయిలు బాగా చేశారు ఆ డిగ్రీ. చుట్టుపక్కల మొత్తం చీకటే, మొత్తం చీకటే, మొత్తం మంచే. చుట్టుపక్కల మొత్తం చీకటే, కనీసం లైట్లు కూడా లేవు ఇక్కడ. కొంచెం కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి, చలికో తెలియదు, వేరే దానికి ఏంటో తెలియదు. చలి పెట్టింగ్స్, మేము వణికింగ్స్. సన్ రైజ్కి టైం అయిపోతుంది. ఇంకా ఊరైతే ఇంకా డెవలప్ అవ్వాలి. ఇక్కడి నుంచి కొండవీడికి వెళ్ళడానికి ఇదే ఈ ఒక్క రూటే ఉంది, బట్ ఇక్కడ ఒక్క లైట్స్ కూడా లేవు. ఇక్కడ ఏందో ఆటో ఉంది, వాడు లండన్కి వెళ్తున్నాడు. ఏదో జరుగుతుందని చూస్తే వాడు లండన్కి వెళ్తున్నాడు. కొండవీడులోకి డ్రింకింగ్ నాట్ అలౌడ్. ఇది కొండవీడిది మ్యూజియం. ఇది మార్నింగ్ చూద్దాం గ్యాస్, నైట్ అసలు ఏం కనబడట్లే ఇక్కడ. అది 10 తర్వాత ఓపెన్ చేస్తారు. మేము ఆ పాటికి ఇంట్లో ఉంటాం. దీని గురించి నెక్స్ట్ మర్రి చెట్టు రోయ్ బాబాయ్ అయితే బాటిల్ పట్టుకొని వస్తున్నాడు. ఖాళీ బాటిల్ ఉందంటే లండన్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు అమ్మ పాతకాలంలో రోడ్లేనయ్యో, ఈ రోడ్లు అయితే సగం ఉంటే సగం ఉండట్లా. ఏడా ప్యాచ్ డిజైన్గా ఉంటాయి. కొండవీడు ఘాట్ రోడ్డుకి లెఫ్ట్ తిరగాలి. ఇక్కడి నుంచి పల్నాడు డిస్ట్రిక్ట్ బిగిన్స్ అంట. నేను చాలాసార్లు స్ట్రైట్ వెళ్ళిపోయాను చూసుకోక. మీరు టర్నింగ్ తిరగడం మర్చిపోకండి, బోర్డు చూసి. ఆ బోర్డు చూడంగానే మీరు అయితే లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. ఇక్కడి నుంచి రోడ్డు అయితే బాగుండేది, బాగా డెవలప్ చేశారు. ఈ రోడ్డు అయితే బాగా డెవలప్ చేశారు, ఇది కొత్తగా వేసినట్టున్నారు ఈ రోడ్డు అయితే. బాబాయ్ పనికి వెళ్తున్నాడు. ఇంత కష్టపడి పొద్దున్నే లేచి వెళ్తున్నాం, మంచికి సన్ రైజ్ కనిపించకపోతే మోయే ఎంతకి తూరు పెట్టురా, తూరు పెట్టు, తూర్పు స్ట్రైటే. మరి పల్లెటూరులో వాళ్ళు ఇంకా లగరా ఏంది, ఖాళీగా ఉన్నాయి రోడ్లు, ఎవడు లేడు. సినిమాల్లో విపరీతంగా ఉంది. సినిమాల్లో పల్లెటూరు వాళ్ళు 3ంటికి లెగుతారు, 4ంటికి లెగుతారని చెబుతున్నాడు. టైం ఏమో 5:30 అయింది, ఇంకా ఎవడు లాగలా. వాట్ ఈస్ దిస్ మ్యాన్. మొత్తానికి కొంచెం సేపటికి మాకు జనసంచారం అనేది కనిపించింది ఇంకో ఊర్లోకి వచ్చాక. మొత్తం నోస్లోకి అయితే చల్లడి గాలి మొత్తం పోతుంది. ఈ దెబ్బకి పొద్దున్నే జలుబు వచ్చిద్దేమో. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది, నాకు ఆల్రెడీ జలుబు 10 days బట్టి ఉంది. నిన్నే తగ్గింది, మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ చలిలో తిరగడం వల్ల. మనం సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే ఇంత సాహసం అయితే చేస్తున్నాం. ఇక్కడ వర్కర్స్ అయితే ఏదో చేస్తున్నారు, ఏం వర్క్ చేద్దామని ఆలోచిస్తున్నట్టున్నారు. ఓ వీళ్ళు వేరే వర్క్లో ఉన్నారు. అమ్మో మధ్యలో ఇంద్రా నాయన.
ఓ వీళ్ళు మన వాళ్ళు అయితే పనికి వెళ్తున్నట్టు వీళ్ళు హెడ్లకి గోప్రో పెట్టుకున్నారేమో అనుకున్నాను. చూస్తే టార్చ్ లైట్ హెడ్ లైట్, దాన్ని హెడ్ లైట్ అంటారు గాయస్. ఇక్కడైతే ఇంకో బండి ఆగుంది, కదులుతుంది. వాళ్ళు మనలాగా సన్ రైజ్ చూడడానికి వచ్చినట్టున్నారు, బైకర్స్ లాగా ఉన్నారు. వీడు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్. ఇక్కడ ఒక టోల్ గేట్ ఫైనల్లీ మనం అయితే రీచ్ అయ్యాం చెక్ పోస్ట్ దగ్గర. అదే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. టైం అయితే 5:45 అయింది. ఇంకా 15 minutes ఉంది. ఇక్కడైతే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM దాకా ఉంది. కొండవీళ్ళకి ఈ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలైతే ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే బైక్కి 20 రూపీస్ పర్ హెడ్, 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇది 6కి ఓపెన్ అవుతుంది. మీరు 5కి వచ్చినా 4కి వచ్చినా ఎంత ముందు వచ్చినా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఘాట్ రోడ్లో జర్నీ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నుంచి థ్రిల్ బాగుండిద్ది. లెట్స్ సీ. ఇప్పుడే ఓపెన్ చేశారు గేట్ అయితే. ఇదిగోండి గాయస్, ఇక్కడ నుంచి అయితే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. మనకి బెస్ట్ వ్యూ అయితే రియల్లీ ఒక 7 తర్వాత సన్ రైజ్ ఆఫ్టర్ అయితే ఈ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మొత్తం టర్నింగ్సే ఉంటాయి, చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే స్లోగా వెళ్ళండి. అండ్ ఇలా పక్కన కొండలు ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రాళ్ళు పడే ఛాన్స్ ఉంది. అంగోండి రాళ్ళు పడ్డవి అలా పక్కకు పెడతారు. నేను చాలాసార్లు లైవ్లోనే చూశాను ఇక్కడ రాళ్ళు పడ్డం. మీరైతే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వెళ్ళండి కొండకి. ఎవ్రీ 200 to 300 మీటర్స్లో మీకు టర్నింగ్ వచ్చేసిద్ది. చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఘాట్ రోడ్డు 5 kilometers కింద నుంచి పై వరకు. ఇక్కడ రాళ్ళు పడ్డారా, అందుకే రోడ్డు అలా అయింది. మామూలుగా లేదు. మనమైతే కొండపైకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడతో ఘాట్ రోడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇటైతే ఈస్ట్. ఇప్పుడు మనమైతే సన్ రైజ్ వ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. సన్ రైజ్ వ్యూ. జాగ్రత్త ఇక్కడ. అరే ఇప్పుడు నార్మల్ సినిమాటిక్ది రే 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 హరి చేస్తున్నారా? వాటిని కదరా, నన్ను దీన్ని తీరా పక్కన కూర్చోండి. రే వాటిని ఎప్పుడన్నా తీసుకొచ్చిరా, ఇది పోయింది కూడా. పైది ఆ చిరుతపుల్లి చూస్తే నిజమైన చీతా లాగుంది.
ఇప్పుడు మేమైతే కాఫీ షాప్ దగ్గర ఆగాం. ఈ హాట్ కాఫీని అయితే తాగేసి మనమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం. మనకున్న కొండవీడు రైడ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది గాయస్. యా, మన కొండవీడు రైడ్ అయితే ఇంతటితో ఎండ్ అయింది. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Follow and subscribe for more. Bye guys.